హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి నుంచి ఒక విషయం బాగా దుమారం లేపుతుంది సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియా అంటేనే రోజుకొక ఇష్యూ వస్తా ఉంటది. అలా నిన్నటి నుంచి దుమారం లేపుతున్న ఇష్యూ ఏందంటే, నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అనే ఒక టీ షర్ట్ అల్లు అర్జున్ ధరించి, సో తెలుసుగా, మీమ్ మీమ్స్‌కే గాడ్ లాంటి బ్రహ్మానందం గారి పిక్‌తో నెల్లూరి పెద్దారెడ్డి గారి తాలూకా అనే ఒక టీ షర్ట్ వేసుకొని అలా అల్లు అర్జున్ బయటకి నడుచుకుంటా వచ్చాడనమాట ఒక ఈవెంట్‌లో. ఖతం. ఇంకది న్యూస్. ఎందుకు న్యూస్ అయింది? ఏంటి? అన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. ఇది కొత్త ఛానెల్. సో ప్రతిరోజు ఒక వీడియో వస్తదని చెప్పాను. అలానే యాస్ ఎ ప్రామిస్ లైక్ ఎవ్రీ డే ఏదో ఒక టాపిక్ మీద వీడియో అయితే ఉంటది మన ఛానెల్‌లో. యెస్. సో ఇక్కడ ఏమైందంటే, ఈ తాలూకా అనే వాడు ఎలా పాపులర్ అయిందో మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆహ్, అంటే అది ఎంత ఫేమైందంటే, కార్స్ మీద, బైక్స్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా, పవన్ కళ్యాణ్ గారి తాలూకా. సో, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ నుంచి అలా బయటికొచ్చి పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఒక క్రేజ్ యాక్చువల్‌గా. సో, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఒక అది గొప్పతనం అనాలా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళకే అది సాధ్యమనాలో తెలీదు గానీ, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఎవరు పాలిటిక్స్‌లోకి రారు ఏదైనా అచీవ్ చేయాలంటే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు గూడా సూపర్ స్టార్ అయిపోయాకొచ్చారు. మెగాస్టార్ గూడా, చిరంజీవి గారు గూడా చాలా చేసి, చాలా అచీవ్ చేసాకొచ్చారు. అటువంటిది కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి సో, కొంతమంది భక్తుల్లాగా ఉంటారు చూసావా? మెయిన్ ఆయన తాలూకా ఆయన యాక్టింగ్ స్కిల్స్ కంటే ఆయన పర్సనల్ బిహేవియర్ నచ్చి ఉన్నోళ్ళు చాలా మందుంటారు. సరే, రాజకీయాల్లోకొచ్చాక ఏందంటే ట్రోల్ అవుతాయి, అభిమానిస్తారు. ఎందుకంటే అవి కొన్ని పార్టీలకి ఎగనెస్ట్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కదా! అయితే ఈ టాపిక్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొంచెం తేడాలొచ్చిన మాట వాస్తవం. అంటే అసలు ఆ మాటకొస్తే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ గారికి తేడాలొస్తున్నాయని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా వస్తానే ఉన్నాయి. దానికి మెయిన్ బీజమేసింది ఏందంటే, 'సరైనోడు' అనే మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడికెళ్ళినా వేరే హీరోస్ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటారు గదా! చెప్పను బ్రదర్ ఆయన పేరు అన్నట్టు అంటాడనమాట. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, సో, వీళ్ళు ఎంత కవరప్ చేసుకున్నా ఏదో ఒక రకంగా వీళ్ళకి పడనట్టు. అంటే రాజకీయంగా గూడా అల్లు అర్జున్ ఒచ్చి, సో, వైసీపీ అభ్యర్థికి సపోర్ట్‌గా ఎళ్ళటము. సో, ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తా ఉండటము. సో, ఇవన్నీ ఏందంటే, ఎంత మేమంతా ఫ్యామిలీ అన్నా గాని, సో, లేదు లేదు మీ మధ్య చాలా ఉన్నాయి. మీరు జస్ట్ పైకిలా అంటున్నారు. సోషల్ మీడియా ఈజీగానే సెన్స్ చేయగలరా? సేమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మేమంతా ఒకటని అన్నా, కొన్ని ఈవెంట్స్ చాలదా? వాళ్ళు ఎట్లైనా సరే జూనియర్ ఎన్టీఆర్‌ని వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేయలేదు అన్నది మనకి చాలా, చాలా సందర్భాల్లో వైరల్ అయిన పిక్స్ గాని, కొన్నిటిని బట్టి ఈజీగా గెస్ చేయొచ్చు. కాకపోతే ఏందంటే వాళ్ళు అలా చెప్పుకోరు. కాపోతే 'తారక్‌కి', 'అల్లు అర్జున్‌కి' ఇదొక మెయిన్ డిఫరెన్స్. 'తారక్' ఏందంటే ఏ రోజు బయట పడడు. సో, 'అల్లు అర్జున్' ఏందంటే కొంచెం బయటపడతాడు. బయటపడతాడు, కొంచెం మాట్లాడతాడు గూడా. సో, ఇక్కడ పాయింట్‌కొస్తే, ఎప్పుడైతే ఇక్కడ నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అన్నారో సోషల్ మీడియాలో ఏమైంది? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వర్సెస్ నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా. ఆయన్ని కొంచెం ఇది చేసినట్టు వస్తది గదా! సో, ఆ తాలూకా అనేది నేను నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా అంటము. దానికి తోడు అల్లు అర్జున్ గారు సపోర్టివ్‌గా ఉన్న పార్టీ గూడా వైఎస్ జగన్ గారి పార్టీకి అనుకూలంగా సపోర్ట్ ఎళ్ళాడు గదా! అప్పుడు క్లియర్‌గా చెప్పాడు. నేను ఫ్రెండ్లీగా ఎళ్ళాను. నా ఫ్రెండ్ ఏ పార్టీలో ఉన్నా చేస్తానని గూడా అన్నాడు. క్లారిటీ గూడా ఇచ్చాడు. సో, ఎంత క్లారిటీ ఇచ్చినా దాని తర్వాత జరిగిన పరిణామాలు గాని, సో, ఈ 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్', 'రామ్ చరణ్' వచ్చి 'అల్లు అర్జున్‌ని' ఆహ్, ఆహ్, అన్‌ఫాలో చేయటం గాని, 'అల్లు అరవింద్' గారు ఒకానొక సందర్భంలో మొన్న రీసెంట్‌గా జరిగిన సందర్భంలో 'రామ్ చరణ్' సినిమా రిలీజ్ అయ్యి, 'అల్లు అర్జున్' సినిమా 'రామ్ చరణ్' లేటెస్ట్ సినిమా రిలీజ్ అయ్యి, 'గేమ్ చేంజర్' పోయినప్పుడు 'దిల్ రాజు' గారి మీద 'దిల్ రాజు' గారు ఆ ఫంక్షన్‌లో ఉన్నప్పుడు ఒక సినిమా పోయింది, ఒక సినిమా హిట్ అయిందని అన్నాక చాలా వివాదమైంది. చాలా వివాదమయ్యాక మళ్ళా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏ చిన్నది చేసినా ఆబ్వియస్‌గా అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయిద్ది. అది తెలియనంత ఇది గాదు. ఇప్పుడు నెల్లూరి పెద్దారెడ్డి, బ్రహ్మానందం గారి పిక్ ఉంటే ఏం గాదు. తాలూకా అన్న వర్డ్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. వాళ్ళకి తెలీదు. సో, దీని మీద అసలు మా పవన్ కళ్యాణ్ అంటావని చెప్పి పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీ వాసు వచ్చేసరికి అట్లా పెట్టిన కామెంట్స్‌కి రిప్లైగా ఒక కామెంట్ ఇచ్చా అనమాట. ఒకరి దానికి. సో, బ్రహ్మానందం మీద అభిమానంతో చేసిన దాన్ని గూడా మీరిలా ట్వీట్ జేస్తారా? మంచి విషయాల్ని ఇది జేయండి అని అన్నాడు. అయినా అది ఇంకా ఆ గొడవ శాంతించల. ఎందుకంటే వాళ్ళెన్ని చెప్పినా ఇప్పుడు
వాళ్ళెన్ని చెప్పినా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' ఎక్కువగా కనిపియటంలా. సో, ఇక్కడికొచ్చేసరికి 'అల్లు అరవింద్' గారు మాటలు, ఇక్కడికొచ్చేసరికి వీళ్ళు కంప్లీట్‌గా ఇది. మొన్న 'దేవి' థియేటర్ దగ్గర 'పుష్ప 2' వివాదమైంది గదా! 'శ్రీతేజ్' ఇన్సిడెంట్ అయింది గదా! అక్కడ గూడా నీకు 'పవన్ కళ్యాణ్' గారు ఫుల్ సపోర్ట్ చేయలేదని ఒక వాదన. వీళ్ళకి వీళ్ళు కోపంగా ఉన్నారు. దానికి గూడా అల్లు వర్గం అన్నట్టు ఒకటుంది. ఇవన్నీ పరిశీలిస్తే ఏందంటే, సో, వీళ్ళ మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవం. సో, గ్యాప్ ఉందని ఎవరు చెప్పుకోరు. ఫ్యామిలీ బయటకొచ్చి మా మధ్య గ్యాప్స్ ఉన్నాయి. అసల వాళ్ళు చేసింది, వీళ్ళు చేసిందని చెప్పరు. కాపోతే అవి బహిర్గతం అవుతా ఉంటాయి ఏదో ఒక యాక్ట్ ద్వారా. ఇలా అవుతున్నప్పుడు అసలు నువ్వెంత అని ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిందిది. సో, అసలు 'చిరంజీవి' లేకపోతే నువ్వేంటి అని ఇతనంటం. ఆహ్, ఏ మెగా ఫ్యాన్స్ అంటం. ఆయనేమో అసలు 'అల్లూరి రామలింగ' అనే పర్సన్ లేకపోతే 'చిరంజీవి' అప్పుడు నార్మల్ ఇదే 'ఖైదీ' అప్పుడు సో, 'చిరంజీవి' యొక్క సూపర్ స్టార్‌డమ్‌ని లేకపోతే బాగా ఇంప్రూవ్ అవుతాడు అని గ్రహించి 'అల్లూరి రామలింగ' గారు వాళ్ళ కూతుర్నిచ్చి కొంచెం ఆదుకున్నారు. సినిమా మూవీల అవకాశాలు అది ఇది అని చెప్పి వాళ్ళు వాదన. భిన్న వాదనలున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో దానికేంటంటే అంటే ఇది అంటే నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పొచ్చండి. ఒకానొక టైంలో ఒక ఫ్యాన్స్ మీట్ అయినప్పుడు అంటే మీరు మూవీస్ గాని ఫాలో అయ్యే పనైతే ఒక సేమ్ ఇప్పుడు 'అల్లు అర్జున్' సభలో ఎలా అన్నారో 'నాగబాబు', 'చిరంజీవి' గారికి మంచి సభ అన్నమాట అది. 'చిరంజీవి' గారిని సన్మానించుకునే సభలో జై పవన్ కళ్యాణ్' అంటే నాగబాబు సీరియస్ అవుతాడు. మీకేం తెలుసురా? మీకేం తెలుసు? మేము ప్రతి ఫంక్షన్‌కి పిలుస్తాం ఆయన్ని. ఆయన రాడు. అంతే ఆయన మా ఫంక్షన్‌లకి రాడు. సో, ఫస్ట్ వెళ్లి మీకేదైనా ఉంటే పవన్ కళ్యాణ్ అడగండి అని అంటాడు. అన్నప్పుడు అక్కడ ఫ్రంట్ రోలో కూర్చున్న 'అల్లు అర్జున్' అండ్ 'రామ్ చరణ్‌లో' 'రామ్ చరణ్' కొంచెం సీరియస్‌గా చూస్తాడు. అంటే 'రామ్ చరణ్‌కేంటి అరే బాబాయి ఇక్కడ ఈ బాబాయి లేపోతే మెగాస్టార్ ఏమో వాళ్ళ నాన్న కొంచెం షాకింగ్‌గా చూస్తాడు. ఎంతైనా ఫ్యామిలీ గదన్నట్టు. వేరేజ్ ఇక్కడ 'అల్లు అర్జున్', 'అల్లు' శిరీష్ క్లాప్స్ కొడతారు. అప్పుడు మీరు గాని చూడండి. అంటే ఇంకా ఆ బిట్ ఉంటది చూడండి. సో, యెస్ బాగా చెప్పావు అది ఇదని. అంటే అక్కడ నాగబాబు ఏమంటాడంటే ఇక్కడ ఏ హీరో అయినా 'చిరంజీవి' తర్వాతే 'చిరంజీవి' వేసిన బాటలో సాగినోళ్ళే అన్నట్టు. సో, ఆ మాటకొస్తే 'అల్లు అర్జున్' కూడా అదే బాట. ఓకేనా? కానీ దాన్ని ఎంజాయ్ చేస్తా ఇతను అంటే ఆ స్పీచ్‌ని ఎంజాయ్ చేస్తా వీళ్ళు క్లాప్స్ కొట్టము. ఆ తర్వాత ఇక్కడ 'రామ్ చరణ్' ఏమో మౌనంగా ఉండటము. మొత్తానికి కొంత కొంత డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. సో, ఇంకొంతమంది అంటం ఏందంటే ఇప్పుడు ఒక రేంజ్ దాకా ఓకే అబ్బా! ఒక రేంజ్ దాకా ఓకే. సో, వీళ్ళిద్దరూ సూపర్ స్టార్స్‌గా ఎదుగుతున్నప్పుడు బన్నీ క్రేజ్ అనేది మెగా ఫ్యాండమ్‌ని మించి ఎళ్ళిపోతుందన్నది వాస్తవం. అది మనం చూసాం కళ్ళారా 'పుష్ప 2'తో. 'పుష్ప 2'కి ముందంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కొట్టాలంటే రాజమౌళి డైరెక్టర్ అయితేనే కొట్టగలడన్న స్టేజ్ నుంచి, రాజమౌళి డైరెక్టర్ గాదు బన్నీ హీరో అయినా కొట్టగలడు అనటానికి 'అల వైకుంఠపురంలో' ఇండస్ట్రీ హిట్ అయింది త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో. ఆ తర్వాత 'పుష్ప 2' అయితే ఏకంగా నేషనల్ హిట్ అయింది. అసల భయంకరమైన కలెక్షన్స్ వచ్చాయి. సో, దానికి తోడు ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య అంటే 'అల్లు అర్జున్' కాన్ఫిడెన్స్ పెరగడానికి కూడా రీజన్ నేనేమనుకుంటానంటే 'అల్లు అర్జున్' 'పుష్ప 2' రిలీజ్ టైమ్‌లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా అసలు ఈ సినిమాలు ఎలా ఆడతాయి అది ఇది అన్నట్టు ఒక 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 టాకొచ్చింది. జనరల్‌గానే ఈ టాకొచ్చినప్పుడు ఏమైద్దంటే ఆ సినిమా గాని ఫ్లాప్ అయిందనుకో, అయ్యో! మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు సినిమా పోయిందనుకోవడానికి ఛాన్స్ ఉంటది. అసలు దానికి మించి అంతకు మించి అసల ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. అసల ఏంటి బాలీవుడ్ సినిమాలన్నిటిని వెనక్కి నెట్టి 'పుష్ప 2' కొట్టేసింది. ఇప్పుడు అసలు బాలీవుడ్‌లో ఏ మూలకెళ్ళినా తెలుగు హీరోల్లో 'అల్లు అర్జున్' తెలియనోళ్ళు ఉండరు. ఆటోల మీద గాని ఎక్కడైనా సరే ఉంటారు. సో, ఆ క్రేజ్ సంపాదించుకున్నాక ఆయనేం నమ్ముతాడింకా, ఓకే. నేను నేనంటూ బయటికొచ్చాను. ఇప్పుడు నా క్రేజ్ వేరు. నాకు మెగా ఫ్యాన్స్‌తో సంబంధం లేకుండానే నాకంటూ ఒక ఇండివిడ్యువల్ క్రేజ్ ఉంది. అన్న ఈక్వేషన్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకని? అది రావటానికి అవసరమైన రిజల్ట్ అనేది అక్కడ కనపడింది ఆయనకి 'పుష్ప 2'. వేరాజ్ మీరంతా మమ్మల్ని ఇది చేయటం గాదు. ఫస్ట్ అసలు మీ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేసుకొని ఇండస్ట్రీ హిట్ చేసుకునేప్పటిని మీ గేమ్ చేంజర్‌ని చేసుకునేవాళ్ళు గదా! సో, సినిమా హిట్ అయితే ఉంటది. సినిమా పట్టయితే ఉండదు. అన్న లెక్కలో ఆయనెళ్తున్నాడు. కాపోతే ఇప్పుడు 'బన్నీ వాసు' గూడా ఇలా జరుగుతున్నప్పుడు మీరన్ని పెడార్థాలు తీసుకుంటావు అన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ డొమైన్‌లో చేసే పనులు దానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 'అల్లు అరవింద్' గారు ఆ మాట అన్నారబ్బా! ఆ మాట అన్నప్పుడు మొన్ననే వచ్చింది సినిమా ఒకటి పోయిందిగా దాన్ని 'వెంకటేష్' సినిమా కాపాడిందిగా అన్నట్టు అన్నాడు. ఏది సంక్రాంతికి వస్తున్నాము. గేమ్ చేంజర్ 2 ఆయన తీసుకున్నాడు 'దిల్ రాజు'. గేమ్ చేంజర్ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం పూడ్చింది. సో, దాన్ని వెటకారంగా అన్నప్పుడు అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదా? అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద అనేటప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని అసలే ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి పొగొచ్చే విధంగా మనం మాట్లాడుకుంటే ఇంకా జనాల్లో ఇదయిద్ది. ఇప్పుడున్న దాంట్లో అసలు ఎందుకురా నాయనా ఈ ఈ ఈ పెద్ద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా లేకపోతే ఏమైంది? అని అనుకుంటే వాళ్ళు వేసుకోరుగా.
అంటే మళ్ళా ఇవన్నీ వాళ్ళకి తెలియని పనులా అంటే ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు చేసే ప్రతి యాక్ట్ వాళ్ళు స్పెట్స్ పెట్టుకున్నా ఆ స్పెట్స్ ఎంత కాస్ట్ అంటారు మన జనాలు. వాళ్ళు షర్ట్ ఏసినా ఆ షర్ట్ ఎంత కాస్ట్ అనుకుంటారు. వాళ్ళు తుమ్మినా, దగ్గినా ఏదైనా న్యూసే. ఇది ఎక్కువ మన తెలుగు టాలీవుడ్‌లో ఎక్కువ ఉంటదనమాట. ఆ! మొన్న చూడలా మొన్న ఫంక్షన్‌లో ఆహ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఒక వాటర్ బాటిల్ తాగుతాడు. ఆ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత? ఆ వాటర్ బాటిల్‌లో మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇన్నున్నయా? ఆ వాటర్ బాటిల్ రూ. 200 అని జెప్పి, అసలు ఆ వాటర్ బాటిల్‌కి ప్రాముఖ్యత వచ్చేసింది. అంటే మన తెలుగునాట సెలబ్రిటీ చేసే పనులకి ఆ రకమైన పిచ్చ క్రేజ్ ఉంటదనమాట. ఆ క్రేజ్ ఉన్నప్పుడు ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా చూస్తారన్న సంగతి వాళ్ళకి తెలీదా? సో, కాకపోతే ఏంటంటే ఈళ్ళ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు 'బన్నీ వాస్' పేరులోనే ఉంది. ఆయన బన్నీకి సపోర్ట్ అలా అని చెప్పి 'మెగాస్టార్' ఫ్యామిలీ అన్నా ఇష్టమే. ఆయన రెండిటిని ఇద్దరిని ఏమనలేడు. ఇద్దరినేమనలేక ఏమంటాడు, ఆ వివాదం పెద్దది గాకుండా జూసి ఇది. కాపోతే ఆ వివాదం పెద్దది గాకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళకి గూడా ఉంటదిగా. సో, ఇప్పుడు బయటకి కనిపిస్తున్న అంశాలేగా. ఇప్పుడు 'రామ్ చరణ్' 'అల్లు అర్జున్‌ని' అన్‌ఫాలో జేశాడు. అది బయటికి కనిపించింది గదా! అది జరిగినాక గూడా, లేదు లేదులే వివాదం లేదని ఎందుకు అనుకుంటారు? అవి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి గదా! వాళ్ళ మధ్య మాటలు లేవు. తెలిసింది గదా! సో, 'మెగా ఫ్యామిలీకి' మద్దతుగా 'సాయి ధరమ్ తేజ్' కొన్ని కామెంట్ చేశాడు. తెలిసింది గదా! ఇవన్నీ ఓపెన్‌గా అర్థమవుతున్నప్పుడు, లేదు విభేదాలు లేదు. అంటే బన్నీవాస్ గారు చెప్పారు. మొన్నటికి మొన్న చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని చాలా సార్లు వ్యక్తపరిచాడు బన్నీ అనన్నాడు. చిరంజీవి గారి మీద ఎప్పుడు అభిమానం వ్యక్తపరుస్తూనే ఉంటాడు బన్నీ. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకొక ఓన్ స్టార్డమ్ము, ఓన్ ఫ్యాన్ బేస్ పెరిగాక ప్రాబబ్లీ ఆయన థాట్ ప్రాసెస్ మారుండొచ్చు. ఆ! సో, ఇక ఇక నాకేంటి వాళ్ళేదో అనుకుంటారు. ఇప్పుడు నేనున్న పొజిషన్ అనేది నాకు చాలా ఎక్కువ అనే స్టేజ్‌కి ఆయన వచ్చుండొచ్చు. కానీ ఎంత వచ్చినా అంటే ఒకటండి, ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాకూడదు అంటే వాళ్ళు అటువంటివి చేయరు. సో, కానీ వాళ్ళు చేసే ముందు తెలీదు ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయ్యిద్దని. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏది చేసినా ఇదవుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వదా? ప్రాబబ్లీ ఆ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వటం ఆయనకేమన్నా ఇష్టమా? ఒకవేళ అలా ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారి గొడవలు కోరుకోని వ్యక్తి అయితే అల్లు అర్జున్‌కి చెప్పాలిగా. ఇప్పుడు ఆ విషయంలో చిరంజీవి ఫ్యామిలీ ఎంత కాదనుకున్నా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ ఎప్పుడు బయటకొచ్చినా సో, నా మేనల్లుడు నా సినిమా హిట్ అయినా, ఆయన సినిమా హిట్ అయినా ఒకటే. సో, నా బిడ్డ హిట్ అయినా, పవన్ కళ్యాణ్ హిట్ అయినా, నాగబాబు ఫైల్‌లోకొచ్చినా అట్లా చెప్తాడు చిరంజీవి గారు. మొన్నటిదాకా అలానే ఉండేవాడు. అంటే ఒక 3, 4 సినిమాల ముందాక అలానే ఉండేవాడు అల్లు అర్జున్. సో, ఆబ్వియస్‌గా ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు సూపర్ స్టార్ వస్తున్నప్పుడు, అక్కడ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు ఎవరికి వాదనలు వాళ్ళకుంటాయి. అంతే గదా! ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆయన్ని ఎంకరేజ్ చేసుండొచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వాళ్ళ డ్యాడీ గాకపోయినా వాళ్ళ ఇన్‌లాసో లేపోతే వాళ్ళ వైఫో ఏంటి నీకున్న క్రేజ్ నీకుంది. నువ్వెందుకు వ వ ఈ మెగా అనే గొడుగులో నువ్వొక చిన్న ఎంటిటీ‌గా ఎందుకుండాలి? ఇప్పుడు నీ లెవెలొచ్చి బియాండ్ ద మెగా. సో, అల్లు అనేది ఒక బ్రాండ్. ఆ! తగ్గేదెలా అన్నట్టు. దానికి తగ్గట్టు ఇదివరకేందంటే ఆళ్ళ ఫ్యామిలీలో ఏది చేసినా ఒక మెగాస్టార్ అంబ్రెల్లా కింద ఉండేటట్టే జేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏందంటే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ గూడా వీళ్ళయి డిఫరెంట్‌గా అవ్వటం, వాళ్ళయి డిఫరెంట్‌గా అవ్వటం. అల్లు బ్రాండ్‌ని ఎక్కువగా ప్రమోట్ చేయాల్సుకోవడం చూడటం. వాళ్ళ తాతయ్య గారిని తప్పులేదు. వాళ్ళ తాతయ్య గారిని చేసుకుంటే తప్పేం లేదు. సో, అది ఫస్ట్ నుంచి ఉందా? ఈ మధ్య కాలంలో మొదలైందా? అన్న దానికి జనాలకి ఆన్సర్స్ దొరుకుతాయన్నమాట. సో, మొత్తానికేంటంటే సోషల్ మీడియాలో ఒక చర్చయితే ఆహ్, లేచింది. సో, టాలీవుడ్‌లో ఇది కొన్నాళ్ళ పాటు ఇంకా ఇది మళ్ళా యెస్. ఆహ్, 'పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్.' సో, మా అల్లు అర్జున్ గట్టిగిచ్చేసాడు. "నువ్వు అంతే అన్న ఎవ్వరు తగ్గేదేలే" అన్నట్టు ఈళ్ళంటుంటారు. అవునా? సో, ఒకసారి అల్లు అర్జున్ పాత వీడియోస్ తీయండి. ఎట్లా ఆహ్, వ చిరంజీవి గారిని పొగిడారో, పవన్ కళ్యాణ్ గారిని పొగిడారో, రామ్ చరణ్ పొగిడారో, ఇయన్నీ చూసుకొని మాట్లాడండి. 2 సినిమాలు హిట్ అవ్వంగానే కుమ్ములు మొలవటం కాదని వాళ్ళంటారు. సో, ఇది ఎటు ఎళ్తదో ఏమో తెలీదు గానీ, సో, మొత్తానికైతే ఈ వాదం మాత్రం ప్రస్తుతానికి అలా దూసుకెళ్తుందనమాట. ఇంక తెలిసిందేగా ఇటువంటి చర్చకి దారి తీస్తాయనమాట. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే 'నెల్లూరి పెద్దారెడ్డి' టీ షర్ట్ అనమాట. దీనిపై మీకేమనిపించింది? సో, ఎవరికి తప్పనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.